అయితే ఇప్పుడు మనకి మనకి మనం చాలా స్ట్రెంథెనింగ్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళాలంటే చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి. మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా, మంచిగున్నా కొన్ని రావాల్సిన టైంలో మనకి రావట్లేదు. అది డబ్బు కానీ, రిలేషన్స్ కానీ, వాటెవర్ ఏదో ఒక ఇష్యూ. అలా బాధపడుతూ సతమతం అవుతున్న వాళ్ళకి మీరిచ్చే సలహాలేంటి? చూడండి, మన ప్రమేయం లేకుండా లైఫ్‌లో ఏది జరగదు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళింటాము. ముందుకెళ్ళిన తర్వాత కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేకపోతే కొన్ని సమస్యలు మన దగ్గరకు వచ్చింటాయి. అప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు దాని గురించి మనం బాధపడుకుంటూ కూర్చోదానికన్నా దానికి మనం ఒక వేరే మార్గం వెతుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. వేరే మార్గాలు వెతుక్కోరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మనిషి ఏమవుతాడంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాడు. ఎప్పుడైతే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాడో ఆ వ్యక్తి, ఫిజికల్‌గా కూడా డిస్టర్బ్ అవుతాడు. అక్కడ అడ్జస్ట్‌మెంట్ అయ్యి బతికేదన్నా నేర్చుకోవాలి, లేకపోతే దాన్ని ఓవర్‌కమ్ చేసన్నా బయటికి రావాలి. ఇవి 2 చేయకోకుండా అక్కడే ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుంది.